మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుతున్నాం. నీ ఇంటి వారును నీ పితరులను నీ ఇంటి వారిని నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురు యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా గణపరచు వారిని నన్ను గణపరచు వారిని నేను గణపరచదును, నన్ను తునీకరించు వాడిని తునీకరించదును. ఈ వాక్యములో నన్ను గణపరచు వారిని నేను గణపరచదును, నన్ను తునీకరించు వారిని నేను తునీకరించదును. ఏలి అనే దైవజనుడు వాళ్ళ కుటుంబం ప్రభు చెబుతున్న మాట, దేవునికి అనుకూలమైన సేవ చేయాలి, అనుకూలమైనటువంటి విశ్వాస జీవితంలో ఉండాలి, దేవునికి అనుకూలముగా నడుచుకోవాలి. ఇక్కడ ప్రతికూలతలో ఉన్నట్లుగా గమనించి ఈరోజు వాక్యం చెప్తున్న మాట, నన్ను ఎవరైతే గణపరుస్తారో నేను వానిని గణపరచదును. అయ్యా, నేను ఘనత కావాలి, నాకు ఘనత కావాలి, నాకు ఘనత కావాలి. ఘనత అనే మాటకు హెచ్చింపు జీవితం. ఒక వ్యక్తి ఎప్పుడు హెచ్చించబడతాడు, ఎప్పుడు ఘనత పొందుతాడంటే ఖచ్చితంగా దేవునికి అనుకూలమైన విశ్వాసములో ఉండాలి, దేవునికి అనుకూలమైన పరిచర్యగా ఉండాలి, దేవునికి అనుకూలమైనటువంటి పరిచర్య చేసేవారై ఉండాలి. ప్రతికూలత కలిగినట్లయితే వాళ్ళకి రావలసిన ఘనత తునీకరించబడుతుంది. మరి నువ్వు దేవుని సన్నిధిలో ఘనత పొందాలంటే ఆయన నీకు అప్పగించిన విశ్వాస జీవితమే కానీ, సేవ చేసే పరిచర్య కానీ, దేవునికి అనుకూలమైనటువంటి సేవ చేయాలి. అంటే నన్ను గణపరచడం అంటే దేవుడు వాక్యమున మీదే కట్టుకోవాలి, దేవుడు వాక్యానుసారంగా నడుచుకోవాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. సంఖ్యాకాండం 24వ అధ్యాయము 11వ వచనములో మనం చదువుతున్నాం. నేను నిన్ను మిక్కిలి గణపరచదను చెప్పెను గనుక యెహోవా నీవు ఘనత పొందకుండినట్లు ఆటంకపరచుచున్నాను అని ఇక్కడ చెప్తున్నమాట. ఘనత రావటానికి గల కారణము ఒకటి, దైవ నిర్ణయము చొప్పునే దైవ సన్నిధిలో దేవుడు చెప్పిన ఆయన చిత్తము చొప్పునే నడుచుకోవాలి. దేవునికి విరోధముగా చేసినట్లయితే ఘనతకు పొందుకోకుండా ఆటంకాలు కలిగే పరిస్థితులు కొన్ని ఉన్నాయి. ఏది నీకు ఆటంకముగా ఉందో, ప్రార్థన చేసే విషయములో, ఆత్మీయతలో ఎదిగే విషయములో, సంఘములో ఎదిగే విషయములో, దేవునికి లోబడి దేవునికి అనుకూలమైనటువంటి రీతిగా నడుచుకునే విషయంలో ఎక్కడ ప్రతికూలతలు వస్తున్నాయో ఒకసారి గమనించాలి. ఇక్కడ కూడా చెప్తున్న మాట, నేను నిన్ను మిక్కిలి గణపరుస్తాను, గొప్పగా గణపరుస్తాను. అయితే మొదటిగా ఆటంకాలు ఏమున్నాయో ఆటంకాలు తీసేసుకో. 91వ కీర్తన 14వ వచనం చూద్దాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచదను. సరే, ఒకరు దేవుడి సన్నిధిలో హెచ్చించబడి ఘనత పొందుకునే అనుభవం ఏంటంటే యేసుక్రీస్తును ప్రేమించాలి, వాక్యమును మనం అనుసరించాలి,
నిన్ను వలె నీ పొరుగు వారిని చూపించే ప్రేమలో కూడా జాగరూకులై ఉన్నాను. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు, అతడు నా ఆజ్ఞను అనుసరిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. నా నామమును ఎరిగి ఉన్నాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తాను. దేవుడు ఘనత ఎప్పుడు కలిగి ఉంటుందంటే ఆయన్ని మనం తెలుసుకోవాలి, ఆయన ప్రేమలో మనము నిలిచి ఉండాలి. ప్రకటన గ్రంథములో ఒక సంఘముతో మాట్లాడుతున్నారు. అక్కడ 3వ అధ్యాయం 8వ వచనములో, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండెను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయలేడని రాయబడి ఉంది. ఈ వాక్యములో మనం చూస్తే ఈ సంఘానికి ఉన్నటువంటి క్రియలను ఎరిగాడు, ఆ సంఘానికి ఉన్న శక్తి కొంచెముగా ఉన్నది. నా వాక్యమును నువ్వు గైకొని నా నామమును నువ్వు ఎరగాలి. తలుపు నీ యొద్ద తీసే ఉంది. ఎందుకు వాక్యమును ఎరగమంటున్నాడంటే, నీ హృదయము తెరవబడి నీ క్రియలు మార్చుకొని ఆత్మీయ జీవితంలో నువ్వు నడుచుకోగలిగితే దేవుడు ద్వారాలు తెరవబడి ఉన్నాయి. నిన్ను ఘనతాస్పదముగా ఉంచటానికే ప్రభు అక్కడ నిన్ను ఘనపరచటానికే దేవుడు నియమించి ఉన్నారనే సత్యమును మనం తెలుసుకోవాలి. దేవుడు నియమించి ఉన్నారనే జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. పిల్లరా, లేఖనాలు సెలవిస్తున్నటువంటి మాటలు ఇవే. కాబట్టి వాక్యం చెప్తున్నటువంటి మాట, దేవుని సన్నిధిలో మనము ఘనత పొందాలంటే ముందు క్రియలను, దేవుడి శక్తిని పొందుకొని, ఇదిగో వాక్యాన్ని గైకొని ప్రభుతో నిబంధన చేసుకున్నప్పుడే నీ క్రియలు ఎలా ఉన్నాయి, నీ ఆలోచన విధానం ఎలా ఉంది, వాక్యమును గైకొని వాక్యానుసారంగా నడుచుకునే విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు నువ్వు ఘనత పొందుతావు. దానియేలు గ్రంథములో 3వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుతున్నాను. అంతటా ఇదిగో ఇక్కడ రాజు దగ్గర ఏ పేరు సంపాదిస్తున్నారో చూడండి. అతడు నుండి రాజు షద్దకు, మేషకు, అబద్నిగోలు వారిని బబులోనులో ఉన్న ఆస్థానములలో హెచ్చించను అని రాయబడింది. షడ్రకు, మేషకు, అబద్నిగోలను ఘనపరిచినట్లుగా రాజు ఇదిగో అక్కడ బబులోను యొక్క ఆస్థానములలో హెచ్చించినట్లుగా రాయబడి ఉంది. చూడండి, ఒక హెచ్చింపు జీవితము ఎప్పుడొచ్చింది ఈ ముగ్గురికి, షడ్రకు, మేషకు, అబద్నిగోలకు. మీరు గమనించాలి, శ్రమల గుండా వచ్చినప్పుడే, శ్రమలలో పాలిభాగస్తులైనప్పుడే, కొన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ వాళ్ళ క్రియల్లో మార్పు లేదు, వాళ్ళ తలంపుల్లో మార్పు లేదు, ఇంకా చెప్పాలంటే వాళ్ళకున్న విశ్వాసములో మార్పు లేదండి. 17లో చదువుదాం, 3వ అధ్యాయం 17లో ఉంటుంది. ఇదే రాజు చెప్తున్నాడు, వీళ్ళకి మరణదండన శిక్ష విధించండి. ఏంటంట ఈ మరణదండన? అగ్నిగుండములో వేయండి, శిక్ష వేయండి వీళ్ళకి అని చెప్పినప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు ఈ 17లోకి వచ్చేలకే వాళ్ళు చెప్తున్న మాట, మేము సేవించుచున్న మా దేవుడు మండుచున్న వేడి గుండము కలిగిన అగ్నిగుండములో నుండి మమ్మలను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమును పడనవ్వకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను మేము నువ్వు చెప్పినట్లుగా చేయము. ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. హల్లెలూయా. దేవుణ్ణి ఘనపరుస్తున్నారండి అక్కడ, దేవుని మహిమపరుస్తున్నారు అక్కడ. ఈరోజు శోధనలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో కృంగిపోతాం కాదు, అక్కడ దేవుణ్ణి ఘనపరచాలి.
ఎందుకు కొన్నిసార్లు శ్రమల గుండా తీసుకొస్తాడంటే, ఎందుకు నిన్ను కొన్నిసార్లు ఇబ్బందుల గుండా తీసుకొస్తాడంటే, ఎందుకు కొన్నిసార్లు నిన్ను పరిస్థితుల్లో కొన్ని నీ ముందు ఉంచుతాడంటే, అక్కడ నిన్ను ఘనపరచటానికి. ఘనత పొందుకోవాలంటే ఇక్కడ శ్రమలలో యేసుక్రీస్తును ఆయన్ని మహిమపరిచారు, ఆయన్ని ఘనపరిచారు. అందుకే ఇక్కడ ఇదిగో ఈ వ్యక్తి చెప్తున్నాడు, రాజు చెప్తున్నాడు, నెబుకద్నెజరు చెప్తున్నాడు, ఇదిగో బబులోను ఆస్థానములో హెచ్చించబడ్డారు వీళ్ళ ముగ్గురు. షడ్రకు, మేషకు, అబద్నిగో దేవుడే నిజమైన దేవుడు అని చెప్పారు. ఇది పొందుకొనటానికి, ఇంత ఘనత రావటానికి శ్రమలలో దేవుణ్ణి ఘనపరిచారు, దేవుణ్ణి ఘనపరిచారు. విలాపి వాక్యములో మనం చూస్తే మొదటి అధ్యాయములో మొదటి వచనములో ఉంటుంది, జన ఆరంభమైన పట్టణము ఎట్ట ఏకాకి అయి దుఃఖాకాంతమై ఉన్నదో అది విధవరాలు వంటిదై అన్య జనులలో ఘనతకెక్కవలసినటువంటిది ఏమైపోయిందంట? ఘనహీనమైపోయింది. అన్య జనులలో ఘనతకెక్కవలసినటువంటి ఈ పట్టణము, ఈ పరిస్థితి ఏకాకి అయిపోయినట్లుగా రాయబడి ఉంది. కారణం వాళ్ళు చెప్తున్నారు, అయ్యా ఒకప్పుడు మా హృదయములో సంతోషము నాట్య గానాలు చేసేవి, మా నాట్యము దుఃఖముగా మారిపోయింది. మా తలల మీద ఉన్న కిరీటములు పడిపోయినాయి. ఘనతగా ఉండవలసిన జీవితాలు ఘనహీనమైపోవటానికి కారణం ఏంటంటే, మేము యెహోవా దృష్టికి పాపం చేశాం, దేవుడి దృష్టికి పాపం చేశాం. జన ఆరంభ దినాలలో ఆ పట్టణము ఇదిగో ఘనతకి ఎక్కవలసింది ఏకాకి అయిపోయింది. ఏకాకి కారణం ఏంటంటే పాపం, పాపం, పాపం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్నటువంటి మాటలు మీరు గమనించాలి. సజీవుడైన యేసుక్రీస్తునందు విశ్వాసము కలిగి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ఏ విషయంలో నువ్వు దేవుణ్ణి ఘనపరుస్తున్నావు, ఎలాగ ఘనపరచాలి? ఒకటి చెప్పినటువంటి మాటల్లో మీరు దేవుణ్ణి ఘనపరచు వారైనట్లయితే దేవుని వాక్యమును మనము ఆజ్ఞలను గైకొనాలి. రెండోది, దేవుణ్ణి ప్రేమించి దేవుడి చిత్తం ఏంటో తెలుసుకోవాలి. మూడో వాక్యములో నీ క్రియలు, నీ ఆలోచన వాక్యానుసారంగా మలుచుకోవాలి. నాలుగోది, నీకు ఘనత కావాలంటే శ్రమలలో, నిందలలో, అవమానాలలో దేవుణ్ణి ఘనపరిచినట్లు షడ్రకు, మేషకు, అబద్నిగోలను మనం చూసాం. అందుకని ఆ ప్రాంతంలో గొప్పగా వారిని దేవుడు హెచ్చించాడు. నువ్వు హెచ్చించి జీవితం కలిగి ఉండాలంటే శ్రమలలో కుంగిపోవటం కాదు, బలహీనమైపోవటం కాదు. దేవుడు నిన్ను అన్ని విషయాల్లో ఘనతాస్పదముగా ఉండినట్లు ఆయన కృప మనకు తోడైన నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, ఈ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాలమునైనా నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానని చెప్తున్నాం ప్రభువా. విశ్వాసములో మిమ్మల్ని ఘనపరచాలి, ఆత్మీయ విషయములో మిమ్మల్ని ఘనపరచాలి, సేవా పరిచర్య విషయంలో మీకు ఘనత కలిగిన పరిచర్యను చేయటానికి మీ కృపను అనుగ్రహించి, ఎక్కడ శ్రమలలో కృంగిపోక, శ్రమలలో, నిందలలో షడ్రకు, మేషకు, అబద్నిగోలు వలె మిమ్మల్ని ఘనపరిచి మహిమపరిచేటువంటి కృప ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ విషయంలో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ఘనతాస్పదముగా మీరు లేవనెత్తమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.